నమస్కారం. ఏరువాక బులెటిన్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆవాల పంట సాగుకు అనువైన వంగడాలు రబీలో పండించుకుంటే అధిక గింజలు. సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు ఆదర్శంగా నిలిచిన 70 ఏళ్ల యువకుడు. తేనెటీగల పెంపకంలో తక్కువ పెట్టుబడులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్న గుంటూరు రైతులు. సాగు భూముల్లో ఎదురయ్యే అనేక సమస్యలు నేల సారం పెంచుకోవడానికి అనువైన మార్గాలు. ఆవాలు ముఖ్యంగా రబీలో పండించే నూనె గింజల పంట. నూనె గింజల పంటల్లో సోయా చిక్కుడు, వేరుశెనగ తరువాత ఆవాలను ఎక్కువగా సాగు చేస్తారు. ఉత్తర భారతదేశంలో అధికంగా సాగు చేసే ఈ పంటకు సంబంధించిన విషయాలు మన ప్రాంతం రైతులకు అంతగా తెలియదు. కొద్దిపాటి నీటి వసతి ఉంటే రబీలో దీన్ని పండించుకోవచ్చు. ఆవాల సాగులో పనికి వచ్చే రకాలేమిటో, దాని సాగు బాగోగులేమిటో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో అధికంగా పండించే ఆవాల సాగుకు సంబంధించి తెలుగు ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. దేశంలో సుమారు సాలిన 6.7 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పంటపై మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్నో పరిశోధనలు జరిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రబీలో చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆవాలను సాగు చేయవచ్చని ప్రకటించింది. దీన్ని స్వల్పకాలిక నూనె గింజల పంటగా పండించుకుంటే మంచి ఆదాయం వస్తుంది. తొలకరలో పెసర, మినుము, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న పండించిన రైతులు కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ పంటగా దీన్ని పండించడానికి అనువుగా ఉంటుంది. ఖరీఫ్లో వర్షాలు ఆలస్యం కావడంతో పంట వేయలేని భూముల్లో అధిక వర్షాల వల్ల ఖరీఫ్లో విత్తిన ప్రత్తి, మిరప వంటి పంటలు నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆవాలు సాగు చేసుకోవచ్చు. తేమ బాగా నిలుపుకునే భూముల్లో ఈ పంటను పండించుకోవచ్చు. తేమ నిలుపుకునే 2 నెలల్లో విత్తనాలు చల్లుకొని పొలంలో ఉండే తేమతో ఆవాలు సాగు చేసుకోవచ్చు. ఆవగింజల నుంచి తయారయ్యే పదార్థాల్లో ముఖ్యమైనది ఆవ నూనె. ఆవగింజలను వివిధ వంటకాల్లో, పచ్చళ్ళ తయారీలో ఉపయోగిస్తారు. ఆవాలు సాగు చేసుకునే రైతులకు అనేక రకాల అందుబాటులో ఉన్నాయి. ఆవాల్లో సన్న ఆవాలు, లావు ఆవాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. సన్న ఆవాల్లో బవానీ రకం పండించుకుంటే 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంట దిగుబడి చూసినట్లయితే ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి వస్తుంది. దీని గింజల్లో 44% నూనె ఉంటుంది. లావు రకాల్లో క్రాంతి వంగడం పంట కాలం 105 నుంచి 110 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేసినట్లయితే ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల దిగుబడి దక్కుతుంది. దీనిలో నూనె శాతం 40 వరకు ఉంటుంది. లావు రకాల్లోనే దివ్య రకం పంటకాలం 90 నుంచి 95 రోజులు. దీన్ని సాగు చేసినట్లయితే 4 నుంచి 6 క్వింటాల దిగుబడి దక్కుతుంది. గింజల్లో 40% వరకు నూనె ఉంటుంది. వరుణ రకం సాగు చేసినట్లయితే 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకం సాగు చేస్తే 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ గింజల్లో నూనె శాతం 39.8 వరకు ఉంటుంది. ఆవాల్లో అందుబాటులో ఉన్న మరో రకం వర్ధమాన్. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేసినట్లయితే ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల దిగుబడి తప్పకుండా వస్తుంది. ఈ గింజల్లో 40.2% నూనె ఉంటుంది. ఇది ఆకు ఎండు తెగుల్ని తట్టుకొని ఎదుగుతుంది. ఆవాల్లో మరో రకం GM1. దీని పంటకాలం 110 నుంచి 115 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేస్తే ఎకరాకు 7 నుంచి 9 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఈ గింజల్లో 40% వరకు నూనె ఉంటుంది. ఇక పూసా బోల్డ్ పంటకాలం 100 నుంచి 110 రోజులు ఉంటుంది. దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాలు వస్తుంది. దీని గింజల్లో నూనె శాతం 40 వరకు ఉంటుంది. ఇక ఆవాల్లో మరో రకం కృష్ణ. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు ఉంటుంది. దీన్ని దిగుబడి 6 నుంచి 8 క్వింటాల వరకు వస్తుంది. ఇక సీత రకం సాగు చేసుకున్నట్లయితే 95 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీని దిగుబడి 6 నుంచి 8 క్వింటాల వరకు ఉంటుంది. దీని గింజలు 38% నూనె కలిగి ఉంటాయి. ఈ రకం వరి మాగాణిలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
ఆవాలు సాగు చేయడానికి అన్ని రకాల నేలలు పనికి వస్తాయి. అయితే తేమను నిలుపుకునే నల్ల భూములు సాగుకు బాగా పనికి వస్తాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తేలిక నేలల్లో కూడా ఆవాల పంట పండించుకోవచ్చు. నేల ఉదజన సూచిక 5.5 నుంచి 8 వరకు ఉండొచ్చు. ఆవాలు సాగు చేయడానికి ముందు 2 నుంచి 3 సార్లు గొర్రు లేదా కల్టివేటర్ తోలి నేల బాగా చదును చేసుకోవాలి. ఆవాల గింజలు చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి మొలక బాగా రావడానికి మట్టి పిల్లలు లేకుండా దుక్కి తయారు చేసుకోవాలి. విత్తనాలు విత్తడానికి ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరాన్ లేదా డైథేనియం 45 మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసినట్లయితే డౌనీ మిల్డ్యూ, ఆకు ఎండు తెగుళ్ళు రాకుండా పంటను కాపాడుకోవచ్చు. ఆవాల పంటను రబీలో విత్తుకున్నట్లయితే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అదునైన సమయం. ఈ గింజలను వెదజల్లుకొని సాగు చేయవచ్చు లేదా వరుసల్లో విత్తుకోవచ్చు. చాళ్లలో విత్తినప్పుడు 2.5 నుంచి 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో విత్తనాలు పడితే అవి మొలకెత్తవు. కాబట్టి విత్తనాలు ఎక్కువ లోతులో పడకుండా పైపైనే విత్తుకోవాలి. విత్తనం ఆలస్యమైతే పైరులో పేనుబంక, బూడిద తెగులు వచ్చి పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఎకరాలో ఆవాలు సాగు చేయాలనుకుంటే 2 నుంచి 3 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వెదజల్లడానికి 3 కిలోలు సరిపోతుంది. అదే విత్తుకున్నట్లయితే 1 నుంచి 1.5 కిలోల విత్తనం తీసుకోవాలి. వరుసల్లో విత్తుకునేటప్పుడు వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో చేసిన వరుసల్లో విత్తుకున్న విత్తనాలకు సన్నని ఇసుక కలిపి విత్తుకోవాలి. మొలకెత్తిన 15 రోజుల తర్వాత ఒత్తుగా ఉన్న మొక్కలను పీకి పల్చగా మొక్కలు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. ఏరువాకలో ఇప్పుడు వచ్చిన విరామం. ఏరువాకకి తిరిగి స్వాగతం. ప్రపంచమంతా ఆధునిక వ్యవసాయం వెంట పరుగులు పెడుతూ ఉంటే ఆయన మాత్రం సేంద్రియ వ్యవసాయమే చేస్తానంటున్నారు 70 ఏళ్ల యువకుడు. సేంద్రియ వ్యవసాయంతో రైతుల అప్పుల బాధలు తప్పుతాయంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ రైతన్న వివరాలేంటో చూద్దాం. వ్యవసాయంలో మంచి ఫలసాయం రావాలంటే ఎరువులు తప్పకుండా వేయాలి. ఎరువులంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి రసాయనిక ఎరువులు, ప్రధానంగా యూరియా, భాస్వరం, పొటాష్. ఒకప్పుడు ఇవి అందుబాటులో లేవు. అప్పుడు కూడా వ్యవసాయం సాగింది. అధిక దిగుబడులు సాధించారు. ఊరిలో అంతా కలిసి సాగు చేసుకునేవాళ్ళు. ఊరిలోని ప్రజలందరికీ అవసరమైన ఆహార, ఇతర పంటలు పండించుకునేవాళ్ళు. పంటల్లో ఏ చీడపీడలు వచ్చినా వాటిని నివారించుకొని దిగుబడులు పొందేవారు. మరి ఇప్పుడు ఎన్ని ఎరువులు వేసినా, ఎంత పురుగుల మందులు కొట్టినా అనుకున్న దిగుబడులు దక్కడం లేదు. దీనికి కారణమేమిటో తెలుసుకోవాలి. ఆనాడు రసాయనిక ఎరువులు లేవు. కేవలం సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించి పంటలు తీశారు. అదే మేలని అంటున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన 70 ఏళ్ల రైతు. మనసుంటే మార్గం ఉంటుంది. చేయాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. వయస్సు దానికి అడ్డంకి కాదు. అందుకు నిలువెత్తు దర్పణం ఈ పెద్దాయన. వయసు 70 ఏళ్ళు, మనసు మాత్రం 20 ఏళ్లే. ఈయన పేరు దేవబత్తిన పద్మనాభయ్య. ఈయన సొంతంగా సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని వ్యవసాయం సాగిస్తున్నారు. రసాయనిక ఎరువులు జోలికి పోకుండా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండిస్తున్నారు. 70 ఏళ్ల వయసు దాటిన నవ యువకుడిలా ముందుకు దూసుకుపోతున్నారు. పద్మనాభయ్య తక్కువ పెట్టుబడితో అధికంగా దిగుబడులు సాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం కొత్త టెక్నాలజీ, ఆధునిక పరిజ్ఞానాలతో ముందుకు వెళ్తుంటే ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపూర్కి చెందిన పద్మనాభయ్య మాత్రం సేంద్రియ వ్యవసాయమే ముద్దంటున్నారు. అంతేకాకుండా సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే మనం తినే ఆహారంలో ఎలాంటి విష పదార్థాలు ఉండవని ఆయన చెప్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో దొరికే వివిధ రకాల ఎరువులు మందులు వాడి రైతులు అప్పుల పాలవుతున్నారని పద్మనాభయ్య అంటున్నారు. అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని పశువుల పేడ శనగపిండితో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ ఎరువులతో పంటలకు ఎలాంటి నష్టం ఉండదని అధిక లాభాలు వస్తాయని ఆయన చెప్తున్నారు. నేను జీవన ఎరువు 2012లో మొదలుపెట్టాను. ఇది పాలేకర్ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే పచ్చిపేడతోనే తయారు చేయాలి. అది మనకు సాధ్యం కాదు. ఎకరాల మనం వేయాల్సి వచ్చింది కనుక మనం పచ్చిపేడని నీళ్ళ ఆరబెట్టుకుని ఇంట్లో దాచుకుని మనం 200 లీటర్ల ప్యాసుని 10 కేజీలు పేడ బెల్లం 5 కేజీల మినప్పిండి దాంట్లో కలిపి మనం ఎప్పుడైతే 2 రోజుల ముందు దాన్ని తయారు చేసుకుని కుప్ప పోసుకుంటే ఎత్తనాయు అవుతుంది. కొన్ని కోట్ల సూక్ష్మజీవులు దాంట్లో తయారవుతాయి. వాటిని మనం తీసుకెళ్ళే ఎరువుని చేలో వేసుకుంటే 2 తడవలుగా మనకి దిగుబడి వచ్చుద్ది. పద్మనాభయ్య పశువులను కూడా ఎంతో ఆప్యాయంగా పెంచుతున్నారు. పశువుల పేడను పోగు చేసి చిన్న చిన్న ముద్దలు చేసి ఎండపెడతారు. వీటితో పాటు శనగపిండి పాలతో పంచగమ్యాన్ని తయారు చేస్తారు. వాటితో పొడిని తయారు చేసి తన పంటలకు సరిపడేంత సేంద్రియ ఎరువుని నిల్వ చేసుకుంటారు. ఆయన తయారు చేసిన సేంద్రియ ఎరువుతో ఎకరాకు 25 బస్తాలు పండిస్తున్నారు. మెట్ట భూముల్లో సైతం ఈ పద్ధతిలో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన చెప్తున్నారు. తెల్లవారుజామున పాలు పితికి సైకిల్ తొక్కుకుంటూ పాల కేంద్రానికి ఆయన వెళ్తారు. ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉండటానికి కారణం సేంద్రియ ఎరువులతో పండించిన పంటలతో తయారు చేసిన వంటకాలు తినడమని ఆయన అంటున్నారు. ఇవాళ వండిన అన్నం 3 రోజులు అదే మాదిరిగా ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులు వేసి ఇవాళ వండిన అన్నం సాయంత్రానికి పాసిపోద్ది. మళ్ళీ చేను బలపడేదానిగా 4 సంవత్సరాలు ఇదే ఎరువుని ఎకరానికి టన్ను కాడికి వేయాలి. టన్ను కాడికి అయితే దిగుబడి తగ్గదు. తర్వాత ఎకరా 32 ఎకరాలకు సరిపోద్ది అన్నాడు ఆయన. దాంట్లో ఎరువు మనం వేయంగానే దుబ్బుకు మట్టి దూసుద్ది. అందుట్లో అజోల్లా తయారవుద్ది. చేను అంతా అజోల్లా అయిపోద్ది. కలుపు రానివ్వదు. అది ఎన్నాళ్ళు మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసుకుని ఇదే మాదిరిగా చేస్తే తర్వాత దిగుబడి తగ్గదు. 70 ఏళ్ల వయసులో అలుపెరగకుండా చేస్తున్న వ్యవసాయాన్ని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు వైరాకు తరలివచ్చారు. ఆయన చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ పద్ధతిని అందరూ అనుసరిస్తే లాభాలు దక్కుతాయని పద్మనాభయ్య అంటున్నారు. ప్రభుత్వ అధికారులు సేంద్రియ వ్యవసాయంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తే రైతులకు మరింత లబ్ధి జరుగుతుందని ఆయన చెప్తున్నారు. వ్యవసాయం సాగేది సుమారు 6 నెలలు మాత్రమే. సాగునీటి వసతి ఉంటే మరో పంట వేసుకోవచ్చు. సాగునీరు లేని రైతులు సంవత్సరంలో 6 నెలలు ఖాళీగా ఉంటారు. ఈ 6 నెలల కాలాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంటతో పాటు ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై దృష్టి పెట్టాలి. ఆర్థికంగా కలిసి వచ్చే ఆలోచన చేయాలి. ఆ బాటలో సాగుతున్నారు ఓ జిల్లా రైతులు. వాళ్ళ ఆదాయ మార్గమేంటో చూద్దాం పదండి. అగ్రికల్చర్ బికేమ్ ఏ గ్యాంబ్లింగ్ విత్ వెదర్ పారామీటర్స్ అన్నట్టు తయారైంది. అంటే వ్యవసాయం ప్రకృతితో ఆడే జూదంగా మారిందన్నమాట. వర్షాధార పంటలపై ఎక్కువగా ఆధారపడే రైతులు వానకాలం వచ్చిందంటే ఆకాశం వైపు గంపడాసితో చూస్తారు. ఎప్పుడు తొలకరి పలకరిస్తుందా, ఎప్పుడు విత్తనాలు వేసుకుందామా అని ఎదురు చూస్తారు. ఆ ఎదురుచూపుల కళ ఓసారి సాకారం అవుతుంది, మరోసారి ఆ కళ కళ్ళైపోతుంది. సకాలంలో వర్షాలు పడితే రైతు హుషారుగా వ్యవసాయం పనులు ప్రారంభిస్తాడు. చెమటలు ధారపోసి పంటలు పండిస్తాడు. వానకాలం కాటేస్తే రైతులు కుదేలైపోతారు. తొలకరి చినుకు పలకరించిందని ఖరీఫ్లో చాలామంది రైతులు విత్తనాలు విత్తుకున్నారు. అయితే ఆ తర్వాత ఋతుపవనాలు ముఖం చాటేశాయి. సుమారు 2 నెలల పాటు వర్షాలు పత్తా లేకుండా పోయాయి. విత్తుకున్న విత్తనాలు మొలకెత్తలేదు. అనేక ప్రాంతాలు వర్షాభావంతో తల్లడిల్లాయి. 2 నెలల తర్వాత వర్షాలు దండిగానే పడ్డాయి. దీంతో రైతులు సాగు మొదలుపెట్టారు. ఆలస్యంగా వచ్చిన వర్షాల వల్ల అంతంత మాత్రంగానే సాగు చేశారు. పంట దిగుబడులు లేక చాలా నష్టపోయారు.
ఇది ప్రతి సంవత్సరం ఎదురవుతున్న సమస్య. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మరో మార్గం వెతకాలి. పంటలతో పాటు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆలోచన చేయాలి. గుంటూరు రైతులు ఇదే పరిస్థితి నుంచి బయటపడడానికి మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. పంటతో పాటు పాడి ఉంటే రైతుకు కలిసి వస్తుంది. పశువుల పెంపకం చాలా ఖర్చుతో కూడుకున్నదని భావించేవారు తేనెటీగలను పెంచుకోవాలి. తేనెటీగల పెంపకానికి ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. ఒక్కసారి కొంత పెట్టుబడి పెడితే ఏడాది పొడుగునా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. నెలకు కనీసం ఎంత లేదన్నా 50,000 రూపాయల ఆదాయం వస్తుంది. తేనెటీగల పెంపకం పెద్ద కష్టంతో కూడుకున్న పని కాదు. వారం రోజుల్లో ఒక్కరోజే ఈ తేనెటీగల పెంపకంపై దృష్టి పెడితే చాలు, ఊహించలేనంత ఆదాయం వచ్చి పడుతుంది. గుంటూరు జిల్లా తెనాలి రైతులు అదే పని చేశారు. ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తున్నా ప్రకృతి సహకరించకపోవడంతో నష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈ నష్టాల బారి నుంచి బయటపడే మార్గమేదని ఆలోచించారు. వ్యవసాయ అధికారుల సలహాలను తీసుకున్నారు. తేనెటీగల పెంపకం బాగా కలిసి వస్తుందని తెలుసుకున్నారు. అంతే, మరో ఆలోచన చేయకుండా తేనెటీగల పెంపకం చేపట్టారు. తేనెటీగల పెంపకానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమీ తీసుకోవాల్సిన పని లేదు. తేనెటీగలను పెంచే పెట్టెలను వారానికి ఒకసారి గమనిస్తే సరిపోతుంది. తేనెటీగలను పెంచడానికి 10 తేనె పెట్టెలను కొనాలి. ఈ పెట్టెల్లో తేనెటీగల గుడ్ల వల్ల సంవత్సరం తిరిగేసరికి 100 పెట్టెలవుతాయి. ఇదేమీ మాయా చిత్రం కాదు. ఒక పెట్టెలో ఒక రాణి తేనెటీగ 3 నెలల్లో సగటున 500 నుంచి 700 వరకు గుడ్లు పెడుతుంది. ఇలా ఏడాది పొడుగునా సాగుతుంది. గుడ్ల నుంచి వచ్చే తేనెటీగలతో పెట్టెల సంఖ్య పెంచుకోవచ్చు. ఏడాదిలోగా వేల సంఖ్యలో తేనెటీగలు పుట్టుకు వస్తాయి. వాటితో మరిన్ని పెట్టెల్లో కొత్త తేనెటీగల పెంపకం చేపట్టాలి. మంది రైతులకి ఈ తేనెటీగల శిక్షణ ఇచ్చి వాటితో పాటు తేనెటీగల పెట్టెలు ఈగలతో సహా మేమే సప్లై చేస్తుంటాము. పూర్వం తేనెటీగల ట్రైబల్స్కి తేనెటీగల మీద శిక్షణ ఇచ్చేసి వాళ్ళకి తేనెటీగల బాక్సులు అందజేసాము. అడవిలో ట్రైబల్స్కి ఇస్తున్నామంటే వాడికి అడవి సంపదలో తేనె వస్తుంది అనమాట. దానివల్ల కూడా వాళ్ళకి ఉపయోగపడింది. అంతకుముందు గవర్నమెంట్స్ ఆవులు గేదెలు ఇట్లా ఇచ్చారు. వాళ్ళ సంత తీసుకెళ్ళి అమ్మేసుకునేవాళ్ళు. అమ్ముకోవడం వల్ల సంతకెళ్తే ఆవులు గేదెలు అయితే అమ్ముడుపోతాయి. తేనెటీగల బాక్సులు అంటే అమ్మిన వాడే వాళ్ళ దగ్గర కొనాలి. ఇలా ఏర్పాటు చేస్తూ పోతే సంవత్సరానికి తప్పకుండా 100 పెట్టెల్లో తేనెటీగల పెంపకం చేసుకోవచ్చు. వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత ఏ ప్రాంతంలో పూత దశలో పంటలు ఉంటాయో తేనె పెట్టెలను అక్కడికి తరలించాలి. పూత దశలో ఉన్న పంటల దగ్గర పెట్టెలు పెట్టడం వల్ల ఎక్కువ మకరందం తేనెటీగలకు అందుబాటులో ఉంటుంది. దీంతో మకరందం సేకరణ అధికంగా జరుగుతుంది. దీంతో తేనె ఎక్కువగా తయారవుతుంది. తేనెటీగలను పెంచుతున్న ప్రాంతంలోని మొక్కల్లో పరాగ సంపర్కం ఎక్కువగా జరిగి పంట దిగుబడులు అధికంగా వస్తాయి. అయితే పూత దశలో ఉన్న మొక్కలపై ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగుల మందు చల్లకూడదు. ఎందుకంటే ఈ పురుగుల మందులు చల్లడం వల్ల పూలపై వాలిన తేనెటీగలు చనిపోతాయి. రైతులు సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే ఈ పురుగు మందుల బెడద ఉండదు. రసాయనిక పురుగు మందులకు బదులుగా వేప కషాయం, వేప పిండి, కలబందుతో తయారు చేసిన పురుగు మందులు వాడటం వల్ల పంటల్లో ఆశించిన నాణ్యమైన దిగుబడులు రావడమే కాకుండా మనం పెంచుతున్న తేనెటీగల వల్ల ఎక్కువ తేనె వస్తుంది. తేనెటీగల పెట్టెల్లో 5 ఫ్రేమ్లుంటాయి. మైనంతో తయారు చేసిన ఈ ఫ్రేమ్లను తేనెటీగలు పట్టి ఉంటాయి. రాణి ఈగ ఓవైపు గుడ్లు పెడుతుంటే కూలి ఈగలు పూల నుంచి మకరందాన్ని సేకరించి మైనంలో భద్రపరుస్తాయి. మరోవైపు ఈగల ఉత్పత్తి పెరిగిపోతూ ఉంటుంది. ఇది నిరంతరం జరుగుతుంటోంది. ఈ ప్రక్రియలు ఒకే ఫ్రేమ్లో జరుగుతాయి. ఫ్రేమ్లో తెల్లగా ఉన్న ప్రాంతంలో మైనంలా కప్పిందంటే తేనె నిండుగా ఉందని గుర్తించాలి. అదే గోధుమ రంగులో కనపడితే అక్కడ పిల్లల ఉత్పత్తి జరుగుతుందని నిర్ధారించుకోవాలి. ముందుగా తేనెటీగలను పెంచే బాక్స్తో పాటు ఒక రాణి ఈగ, 5,000 ఇతర ఈగలు కొనాలి. దీనికి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పెట్టెలో తేనెటీగలను పెంచితే ప్రతి పెట్టెలో కనీసం 3 కిలోల తేనె వస్తుంది. 100 పెట్టెల్లో తేనెటీగలను పెంచుకుంటే మొత్తం 300 కిలోల తేనె వస్తుంది. అన్ని ఖర్చులు పోగా నెలకు 50,000 రూపాయల వరకు లాభం వస్తుందని తెనాలి రైతులు చెప్తున్నారు. ఒక బాక్స్కి వచ్చి 5 ఫ్రేములు ఇస్తాము. స్టాండ్ ఒకటి ఇస్తాము, పెట్టిస్తాము, సింగిల్ పెట్టి వరకు ఇస్తాము. అది 6,000 దాకా అయ్యిద్ది. ఈగలు వచ్చేప్పుడు 5,000 నుంచి 6,000 ఈగల మధ్యలో ఉంటాయి. అవి ఇవాళ ఈ 12 సంవత్సరాల క్రితం ఈగలు తీసుకున్నాను. నేను తీసుకున్న కాడి నుంచి బాగా ఒక 6 పెట్టెలతో స్టార్ట్ చేశాను. నేను ఇవాళ 6 పెట్టెలతో ఇవాళ 100 పెట్టెలు బాక్సులు అయినాయి. కనీసం ఒక 100 కాలనీల దాకా నేను అమ్ముకున్న ఇతర వాళ్ళకి తలా 20, 25, 30 పెట్టెల దాకా అందరికి ఇచ్చాను.
వ్యవసాయం కలిసి రావడం లేదని బాధపడకుండా గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ రైతులు చక్కని ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నారు. అటు వ్యవసాయ దిగుబడులు, ఇటు తేనె దిగుబడులు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. గుంటూరు రైతులను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయదారులు తేనెటీగలను పెంచుకుంటే నట్టింట సిరులు కురుస్తాయనడం అతిగా చెప్పడం కాదు. అందుకు నిలువెత్తు దర్పణంగా నిలిచారు తెనాలి రైతులు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్దాం. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. ప్రతి పంట సాగుకు దానికి అనువైనటువంటి నేల అవసరం. దానిలో పంటకు అవసరమైన సారం ఉండాలి, తగినంత నీటి వసతి ఉండాలి. రైతుకు సాగు చేస్తున్న నేల స్వభావం తెలిసి ఉండాలి. లేకపోతే అందుకు అనుగుణమైన పంటలను సాగు చేయలేరు. అందుకే సాగు భూమి స్వభావం ఏమిటో తెలుసుకోవాలి. ఆ నేలలో ఎరువుల నియంత్రణ, నీటి యాజమాన్యం వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఆశించిన దిగుబడులు వస్తాయి. సాధారణంగా వ్యవసాయంలో రైతులు ఒక పద్ధతికి అలవాటు పడి ఉంటారు. పంట విత్తినప్పటి నుంచి కోత వరకు ఒకే మూసలో వ్యవసాయం పనులు చేస్తుంటారు. మార్పుకు త్వరగా సిద్ధపడరు. దీనివల్ల పంట సాగులో ఒక్కోసారి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతు తన నేల స్వభావాన్ని, దానిలో ఎరువులు, ఖనిజ లవణాల శాతాన్ని తెలుసుకోవాలి. అలాగే నీటి వసతి ఎంతో ముందుగా తెలుసుకుంటే నష్టం రాకుండా చూసుకోగలుగుతాం. అంతేకాకుండా పంటలో అధిక దిగుబడులు సాధించగలుగుతాం. మనకున్న నేలలో ముందుగా భాస్వరం ఎంతుందో తెలుసుకోవడానికి మట్టి పరీక్ష చేయించాలి. దీనివల్ల సాగు చేయాలనుకుంటున్న పంటకు ఎంత భాస్వరం అవసరమనేది తెలిసిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో నేలల్లోని భాస్వరం లభ్యత మధ్యస్థం నుంచి ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మట్టిలో భాస్వరం అవసరమైన దానికన్నా అధికంగా ఉంటే దాని వాడకం తగ్గించినా ఆశించినట్టుగా అధిక దిగుబడులు వస్తాయి. ఖరీఫ్లో ప్రధానంగా పండించే పంటలు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ. ఈ పంటలు పండించే నేలల్లో భాస్వరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భాస్వరం వాడకాన్ని 25 నుంచి 50% వరకు తగ్గించుకోవచ్చు. వరి పంటలో భాస్వరం పరిస్థితిని బట్టి హెక్టార్కు 100 నుంచి 300 కిలోల సూపర్ని లేదా 35 నుంచి 112 కిలోల పిఏపిని తగ్గించి వాడినా దిగుమతి ఏమాత్రం తగ్గదు. అదేవిధంగా భూసార పరీక్షల ఫలితాల ప్రకారం మొక్కజొన్నలో 25 నుంచి 50%, పొద్దుతిరుగుడులో 50 నుంచి 100% తగ్గించినా దిగుబడులు మాత్రం అంతే వస్తాయి. రైతులు తమ పొలాల్లోని భాస్వరపు స్థాయిని బట్టి ఎరువుల వాడకంలో నియంత్రణ పాటించి ఎరువులపై ఖర్చును తగ్గించుకోవచ్చు. గతంలో రైతులు సాగునీటి నాణ్యతపై అనుమానాలు పెట్టుకోకుండా వ్యవసాయం చేశారు. అయితే పెరుగుతున్న నీటి కొరత వల్ల భూమిలో ఎక్కువ లోతు నుంచి నీటిని తోడుతున్నారు. దీంతో ఎక్కువ లవణాలు భూమి ఉపరితలానికి చేరి పంట ఎదుగుదలకు హాని కలిగిస్తున్నాయి. దీనివల్ల పంటలు సరిగా ఎదగకపోవడమే కాకుండా బాగు చేయడానికి వీలు లేకుండా నేలలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కొత్తగా తవ్విన బోరుబావుల నీటిని, నర్సరీల కోసం వేరే ప్రాంతం నుంచి తెప్పించిన నీటిని పరీక్ష చేసిన తర్వాతనే వాడాలి. సాగునీటి పరీక్షల కోసం బోరుబావి నీటిని 20 నుంచి 30 నిమిషాలు బయటకు వదిలిన తర్వాత ప్లాస్టిక్ సీసాలో 500 మిల్లీలీటర్ల నీటిని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. నీటి శాంపిల్ సేకరణకు మందు సీసాలు, టానిక్ సీసాలు అసలు వాడద్దు. నమూనా నీటిని పట్టే సీసాను అదే నీటితో 3 నుంచి 4 సార్లు కడిగి ఆ తర్వాత నీటి నమూనాను నింపాలి. సీసా మూతలో గాలి లేకుండా నిండా నింపాలి.
కాలువ నీటిని పరీక్షకు పంపేటప్పుడు ఒక కర్రకు చిన్న బకెట్ కట్టి ఒడ్డుకు దూరంగా ఉన్న నీటిని తీయాలి. కంపెనీల నుంచి వదిలిన నీటిని కూడా పరీక్ష చేయించాలి. ఇటువంటప్పుడు ఆ నీరు పొలంలో మొదట ప్రవేశించే ప్రదేశంలో నీటిని నమూనాగా తీయాలి. వీలైతే పరిశ్రమ ఆవరణ నుంచి ఆ నీరు బయటకు వచ్చే స్థలంలో కూడా నీటి నమూనాను సేకరించాలి. అప్పుడు ఈ రెండింటికి గల తేడా, పోలికలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ నమూనాతో పాటు రైతు తన పేరు, చిరునామాలను తప్పక జత చేసి పంపాలి. ఇక పండ్ల తోటల్లోని చెట్లలో కొంతకాలానికి భూమి అడుగున ప్రతికూల పరిస్థితులు ఏర్పడి భూమి నిస్సారమైపోవడం, పోషకాలు లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేల ఉపరితలం మట్టిని పరీక్షించడం వల్ల ప్రయోజనం ఉండదు. చెట్ల ఆకులను పరీక్ష చేసి పోషకాల లోపాలను గుర్తించుకోవచ్చు. ఒక్కోసారి సాధారణ వార్షిక పంటల్లో కూడా పంట నాటిన తర్వాత పోషక పదార్థాలు, ముఖ్యంగా సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు కనిపిస్తాయి. లోపాల లక్షణాలు కనపడితే పంట భాగాలను పరీక్ష చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. పంట దిగుబడి, నాణ్యత తగ్గకుండా చూసుకోవాలి. నమూనా కోసం తీసిన ఆకులను శుభ్రమైన చేతులతో తుంచాలి. వాటిని కడిగి ఆరబెట్టిన సంచుల్లో సేకరించి పరీక్ష కోసం పంపాలి. మామిడి, చీని, నిమ్మ పంటల పరీక్షకు పూర్తిగా తయారైన కొత్త ఆకును సేకరించాలి. అరటి తోటకు పైనుంచి 3వ ఆకును, ద్రాక్షకు 5వ ఆకు తొడిమెలను పంపాలి. ఇక వరి, పత్తి పంటల్లో పైనుంచి 3వ ఆకు, చెరుకులో పైనుంచి 3 నుంచి 5వ ఆకు వరకు సేకరించాలి. ఈ విధంగా భూసారం, సాగునీరు, పంటల పరీక్షలపై సరైన అవగాహన కలిగి ఉంటే సకాలంలో తగిన చర్యలు తీసుకొని అధిక దిగుబడులు సాధించుకోవడం సాధ్యమవుతుంది. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు. Hey,